గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. లైవ్లో చూద్దాం. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. ప్రార్థనా గీతం పాడిన పాఠశాల విద్యార్థులతో గౌరవ ముఖ్యమంత్రి మరియు ముఖ్య అతిథి సార్, విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్పై నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉదాత్తమైన ప్రేమతో ఎన్నో జాతీయ స్థాయి విద్యా సంస్థలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది సార్. అలాంటి విద్యా సంస్థల్లో ఎయిమ్స్ ఒకటి. ఈ ఎయిమ్స్ గుంటూరు జిల్లాలో ఉన్న చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో దాదాపు 193 ఎకరాల విస్తీర్ణంలో ఈ మంగళగిరిలో ఏర్పాటు చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 1618 కోట్ల విలువైన ఈ ఎయిమ్స్ విద్యా సంస్థ ఆంధ్ర రాష్ట్రానికి ఒక మణిహారంలో ఒక మణిపూసలా ఉంటుందని చెప్పి ఎటువంటి సందేహం లేదు. ఇంత ఘనమైన ఇన్స్టిట్యూట్ని ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆ ఎయిమ్స్ ఫౌండేషన్ స్టోన్ వేసే కార్యక్రమానికి, గొప్ప కార్యక్రమానికి వచ్చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ నడ్డా గారికి, అలాగే మన వెంకయ్య నాయుడు గారికి, కేంద్ర మంత్రులకు, అలాగే రాష్ట్ర మంత్రులకు జిల్లా యంత్రాంగం తరపున హార్దిక సుస్వాగతాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మరి ఇప్పుడు ముందుండి నడిపించవలసిందిగా మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ప్రీతం ముఖ్యమంత్రి, మనందరూ అభిమానించే నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్రానికి నేను ఎప్పుడు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా అన్ని సంస్థలను తీసుకొస్తున్న పెద్దలు పూజ్యులు వెంకయ్యనాయుడు గారికి, ఈ ఎయిమ్స్ శాంక్షన్ చేసి ఇవాళ ఇక్కడ ఫౌండేషన్కి వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రులు నడ్డా గారికి, అలాగే కేంద్ర పౌర్ణయామన శాఖ మంత్రులు శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, అలాగే కేంద్ర మంత్రి శ్రీ సుజనా చౌదరి గారికి, రాష్ట్ర మంత్రులు మాణిక్యాలరావు గారికి, అలాగే పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగే మన కేంద్రం నుంచి వచ్చిన మన ఆరోగ్య శాఖ సెక్రటరీ శర్మ గారికి, మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు విశాఖపట్నం ఎంపీ హరిబాబు గారికి, అలాగే ఈ స్థానిక ఎంపీ గారైన గల్లా జయదేవ్ గారికి, రాయపాటి సాంబశివరావు గారికి, మాగంటి బాబు గారికి, నర్సపురం ఎంపీ అయిన గోకరాజు గంగరాజు గారికి, ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ కృష్ణ,
అలాగే గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరులకి, అలాగే ఇక్కడికి వచ్చేసిన డాక్టర్ల మిత్రులకి, అధికారులందరికీ, డాక్టర్ సోమరాజు గారికి, గురువారెడ్డి గారికి, గోపిచంద్ గారికి, అలాగే డాక్టర్ మిత్రులందరికీ, అప్పారావుకి, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ఇవాళ చాలా సుదినం. ఆంధ్రప్రదేశ్కి నేడు అత్యంత సుదినం. ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ శంకుస్థాపన జరుగుతోంది. అధునాతనమైన వైద్యము, నాణ్యమైన వైద్య ఆరోగ్య సదుపాయాలు పేదలందరికీ అందుబాటులో తీసుకురావటమే ఎయిమ్స్ వెనక ఉన్న ప్రధాన లక్షణం. ఏపీని మెడికల్ హబ్గా మార్చడానికి ఎయిమ్స్ దోహదపడుతుంది. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు సైతం అత్యాధునిక చికిత్స కోసం ఎయిమ్స్ పైన ఆధారపడడంతో దీని విశిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడంతో ఎయిమ్స్ కళ సాకారం అవుతుంది. ఇందుకు ఎన్డీఏకి, ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్థాయిన ఆ నాయకులు ప్రపంచ దేశాల్లోనే మనందరికీ మనల్ని పొందుతున్నారు. అది మన భారతీయులందరికీ వస్తున్న గౌరవం. అలాగే మచ్చలేని పాలన అందిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. 1618 కోట్ల రూపాయల ప్రాజెక్టు 193 ఎకరాల విస్తీర్ణంలో ఎయిమ్స్కు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది మంగళగిరిలో. ప్రస్తుతం కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్నారు. వైద్య శాఖ మంత్రి కామినేని మాట్లాడుతున్నారు. ఇప్పుడు